నమస్కారం అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ నేను వచ్చేసి వడపప్పు పానకం ఎలా చేయాలో చూపిస్తానండి మీకు. ముందుగా ఇవి వచ్చేసి ఇంగ్రీడియంట్స్. పానకం చాలా సింపుల్ అండి చేసుకోవడము. ఫస్ట్ పానకానికి కావాల్సింది నీళ్ళు, బెల్లం, మిరియాలు, యాలకులు, అంతే. ఇవి 4. నేను ఇలాంటి బెల్లం తీసుకొని ఇలా తురుముకున్నానండి సన్నగా. ఇప్పుడు మీకు పానకం ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్ నిండుగా వాటర్ పోసుకుంటున్నాను. దాంట్లో స్పూన్, వన్ స్పూన్, 2 స్పూన్స్. ఇది చిన్నగా ఉంది కాబట్టి నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి ఒక చిన్న ½ స్పూన్ అంతే, ఇంతేనండి మిరియాలు. ఇది వచ్చేసి యాలకులు ఒక్కటే, చూసారా, ఇది ఒక్కటి వేసి దంచుకోవాలా. మరీ సన్నగా వద్దండి, కోర్స్గా దంచుకోవాలా, అప్పుడే టేస్ట్ ఉండిద్ది. ఇలా దంచేసుకున్నాక ఇలా కలిపేస్తాను రెండుటిని. ఈ పొట్టు తీసేస్తున్నాను యాలకులది. ఇది దంచుకున్నది వేసుకోవాలన్నమాట. ఇలాగా తీసుకొని ఇది బాగా కలిపేలాగా కరిగేలాగా కలుపుకోవాలి బెల్లం. అంతేనండి, రెడీ అయిపోయింది మన శ్రీరాముల వారికి ఎంతో ప్రీతికరమైన పానకం. మిక్సర్ పానకం రెడీ అయిపోయింది ఫస్ట్ది. సెకండ్ది వచ్చేసి వడపప్పు. వడపప్పుకి ఇలా పెసరపప్పు తీసుకొని ఒక 2 గంటలు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి ఇలాగా. ఇది వచ్చేసి నేను మామిడికాయని తురిమి పెట్టుకున్నాను. కొద్దిగానే వేస్తారండి, ఎక్కువ వేయకూడదు, లైట్గా ఫ్లేవర్ రావాలంతే. ఇదేమో పచ్చి కొబ్బరి చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు చూపెడతాను చూడండి. ఒక బౌల్ తీసుకొని దీంట్లో వడపప్పు, ఇది స్మాల్ స్పూన్ అండి, చిన్న స్పూన్, ఒక 5 స్పూన్స్ వేసుకుంటున్నాను ఇలాగా. దీంట్లో వచ్చేసి ఇది తురిమిన మామిడికాయ, అండ్ ఇవి వచ్చేసి చిన్నగా కట్ చేసిన వెట్ కోకోనట్, టెండర్ కోకోనట్. ఇంతేనండి, సింపుల్, రెడీ. కొందరు మిరియాల పొడి కూడా వేసుకుంటారు, కానీ మా ఇంట్లో వేయరు, అందుకనేసి నేను వేయలేదు. 2 రెడీ అయిపోయాయి. దేవుడికి పెట్టి నేను చేసిన సింపుల్ డెకరేషన్ ఏంటో చూపెడతాను, చూసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం డెకరేషన్ని చేంజ్ చేసుకుందామండి. చేంజ్ చేసుకొని అలంకరణ చూపెడతాను. అందుకనేసి ఈ లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తమలపాకులలో జై శ్రీరామ్ అని నేను ఇతర భాషలలో రాశాను. 10 రకాల లాంగ్వేజెస్ వాడాను అన్నమాట. కనిపిస్తుందండి మీకు? తెలుగులో రాశాను, హిందీలో రాశాను, ఇంగ్లీష్లో రాశాను, ఒడియాలో రాశాను, కన్నడలో రాశాను, తమిళ్లో రాశాను, బెంగాలీలో రాశాను, ఉర్దూలో కూడా రాశాను.
ఇప్పుడు చూడండి, ఇవన్నీ కలెక్ట్ చేసి మళ్ళీ డెకరేషన్ కొంచెం చేంజ్ చేస్తున్నాను. మీకు పెట్టి చూపెడతాను చూడండి. చూడండి, ఈ బ్లూ కలర్లో వచ్చేసి ఇంగ్లీష్లో రాశాను జై శ్రీరామ్. ఇవన్నీ అలానే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే రాశాను. ఇది వచ్చేసి హిందీలో, ఇది వచ్చేసి ఏ లాంగ్వేజో మీరే చెప్పాలండి. నా జిలాట్స్ ప్రతి స్టేట్లో ఉంటారని అనుకుంటున్నాను. మేబీ నేను కొన్ని తప్పులు రాసిండవచ్చు. ప్లీజ్ కమెంట్ చేసి నాకు చెప్పండి, నేను ఎక్కడ తప్పు చేశానో కూడా చెప్పాలా ప్లీజ్. ఇదేమో తెలుగు, ఇదేమో ఉర్దూ, ఇదేమో బెంగాలీ, ఇది కన్నడ అనుకుంటానండి. కన్నడ, మలయాళం, తమిళ్, కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ప్లీజ్ ఏమనుకోవద్దు. 10 లాంగ్వేజెస్లో కవర్ చేశాను. ఇది లైట్ గ్రీన్ ఉంది, అందుకే అంతగా కనిపించట్లేదు. జూమ్ చేసి చూపెడతాను చూడండి. 10 డిఫరెంట్ లాంగ్వేజెస్లో జై శ్రీరామ్ అని రాసని చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి జూమ్ చేసి మరీ చూపెడుతున్నాను. ఒక్కొక్క లాంగ్వేజ్ ఏదో మీరు గెస్ చేసి మీ మదర్ టంగ్ అయితే మీరే చెప్పాలి, కమెంట్స్ చేయాలా ప్లీజ్. నాకు కమెంట్స్ చేయండి. చూసారా, ఇదేమో హనుమాన్ సింధూరం ఉంటుందిగా, దాంతో రాశాను జై శ్రీరామ్ అని. ఓకేనా, బాగా వచ్చిందా? నచ్చిందా అండి మీకు? సింపుల్ డెకరేషన్. ఇప్పుడు ఈ 4 రకాలవి నేను బీడ్స్ తెచ్చాను, పూసలు. ఇవి తలంబ్రాలలాగా దేవుడికి పోద్దామన్నమాట. అంటే మామూలుగా అంటారు కదండి, వాళ్ళ కళ్యాణంలో ముత్యాల తలంబ్రాలు కూడా పగడాలుగా, పచ్చలుగా, నీలాలుగా, కెంపులుగా మారతాయని. అందుకనేసి నేను ఈ కలర్స్ చూస్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు తలంబ్రాలుగా పోసుకొని వీడియో తీసుకొని మీకు చూపెడతాను చూడండి. చూడండి, ఇవి ముత్యాల కలర్ ఉన్నవి తలంబ్రాలుగా పోస్తున్నాను. ఇలానే పోస్తాను చూడండి. చూసారా, చూడండి. ఇప్పుడు రూబీ కలర్, కెంపులుగా మారిన ముత్యాలు అన్నట్టు. ఇది రాముల వారికి, సీతాదేవికి వేసే తలంబ్రాలు. ఇప్పుడు చూడండి, పచ్చలుగా మారిన ముత్యాలు అన్నట్టు. ఇవి దేవుడు పట్టుకోగానే పచ్చలుగా మారిపోతాయి ఇలా. వచ్చి నీలంగా మారిన ముత్యాలు అన్నమాట ఇవి. చూడండి, నలా రాముల వారు ఎంత అందంగా ఉన్నారో. కులాభిషేకం రాములు సీత వారికి, లక్ష్మణ ఆంజనేయ స్వామికి, ఇక్కడ వచ్చి వినాయకుడికి. చూసారా ఎంత చక్కగా ఉన్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి స్వాస్తిక్ ముగ్గు ఉందిగా, ఈ ముగ్గుని చిన్నగా నేను డెకరేట్ చేస్తున్నాను. మన కలర్స్ తీసుకొని రంగోలీలాగా వేసుకుందాము. ఇవి నా కలర్ బాక్సెస్, మీకు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి మనం ఎప్పుడు రంగోలీ వేసుకున్నా. ఇది వైట్ ముగ్గు. ఇవి వచ్చేసి
ప్లాస్టిక్వి చిన్న స్టెన్సిల్స్ అన్నమాట, ముగ్గు పలకలు చిన్నవి. ఓకేనా, ఈ 4 వాడుతున్నాను. ఇప్పుడు వేసుకుందాము, చూడండి. ఇదిగో చూడండి, ఇలాగా దీన్ని ఫిల్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ కలర్ వచ్చేసి రామా గ్రీన్ తీసుకుంటున్నానండి. ఇలాగా తీసుకొని ఇలాగా సేమ్ ఫిల్ చేసుకోవాలి ఇదంతా కూడా. ఇలా మనం ఇలా రౌండ్గా తిప్పుతుంటే అది ఆటోమేటిక్గా సర్కిల్ వచ్చేస్తుంది. మీకు సర్కిల్ వద్దు, నాకు స్క్వేర్ లాగా రావాలి అంటే కొంచెం ఎడ్జెస్కి సెట్ చేసుకోవాలి. ఇలాగా నేను ఎలా వేస్తున్నానో అబ్జర్వ్ చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతాయి టెక్నిక్స్. నేను ఇంకా మీకు డీటెయిల్డ్గా ముగ్గు ప్లేలిస్ట్ చేసినప్పుడు ప్రతి చిన్న డీటెయిలింగ్తో సహా తప్పులు ఏవి, ఆ తప్పులను మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలో అన్నీ చెప్తాను. ఇప్పుడు ఇదేంటంటే రాముల వారి కళ్యాణం థీమ్ కదండి, అందుకనేసి నేను పైనే చెప్తున్నాను. అంత డీటెయిల్గా చెప్తే మీకు బోర్ వచ్చిద్ది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ కలర్కి వెళ్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ అండి, ఇది ఎగ్జాక్ట్ ఆరెంజ్ కాదు, లైట్ ఆరెంజ్ తీసుకున్నాను. ఇలాగా ఇలా 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 అనాలి. మీకు ఎక్కడన్నా తట్టుకున్నట్టు అనిపిస్తే ఇలా ట్యాప్ చేయండి అంతే, ఇలా ఫింగర్తో, అప్పుడు ఈజీగా వచ్చేసింది. స్ట్రెయినర్స్లో కూడా ఎలా చూస్ చేసుకోవాలి, సన్నది ఉంటుంది, మీడియంది ఉంటుంది, కొంచెం లావుది ఉంటుంది, అవన్నీ నేను డీటెయిల్డ్గా మీకు తర్వాత వీడియోస్లో అప్డేటెడ్ వర్షన్స్లో వస్తాయండి. ఇలాగా ఇప్పుడు ఇది అయిపోయిందిగా, ఇది ఈ లెఫ్ట్ ఓవర్ ఏదైతుందో మిగిలిపోయింది తీసేసుకొని మళ్ళీ మనం డైరెక్ట్. ఇప్పుడు చూడండి, 4వ కలర్ వచ్చేసి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ తీసుకున్నాను. ఇలాగా వేసుకొని మీరు నా ఫస్ట్ ముగ్గు వీడియో చూసారా? 2 minutes ముగ్గు వీడియో చూడకపోతే చూడండి, చూసి లైక్ చేసినా చేయకున్నా నాకు పర్వాలేదు, కన్నా కమెంట్స్ పెట్టండి. మీకు ఏది నచ్చినా కమెంట్స్ పెట్టండి, ఏది నచ్చకున్నా కమెంట్స్ పెట్టండి. ఐ లవ్ కమెంట్స్, సో యూ హ్యావ్ టు కమెంట్ మీ, ఓకే? ఇలాగా ఇప్పుడు ఇది వచ్చేది కదండి, దీన్ని మనము స్టెన్సిల్స్ వాడుకొని డిజైన్ ఎలా చేసుకోవాలో చూపెడతాను. చూడండి, ఇవి 4 నేను ప్లాస్టిక్ స్టెన్సిల్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి చక్రము, ఇది వచ్చేసి దేవుడిది నామము, ఇది వచ్చేసేమో శంకు, ఇది వచ్చేసేమో లక్ష్మీ పాదుకలు అంటారు, లక్ష్మీ సింబల్ అంటారు కొందరు. ఇది ఈ 4 మనం ఎలా వేసుకోవాలో చూపెడతాను చూడండి. స్పూన్ తీసేసుకొని ఫస్ట్ నేను చక్రం వేసుకుంటున్నాను. దీన్ని కరెక్ట్గా ఇలా పొజిషన్ సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని గట్టి పట్టుకోండి, లైట్గా వేసుకోండి. ఇవి హోల్స్ ఉన్నాయి కదండి, అందుకనేసి మనం ఎక్కువ ముగ్గు వేసేస్తే మరీ లావుగా వచ్చి డిజైన్ అనేది కరెక్ట్గా డిఫైన్ అవ్వదు. స్ట్రెయినర్ అయితే ఈజీగా డిఫైన్ అవుతుంది, అది ఎక్కువ తీసుకోదన్నమాట. ఇది ఎక్కువ ముగ్గు తీసుకుంటుంది కాబట్టి లైట్గా వేసుకోండి. ఇప్పుడు చూడండి, తీస్తాను, ఇలా వచ్చింది అనమాట లైట్గా వేసుకుంటే. ఇప్పుడు వచ్చేసి ఇది దేవుడిది నామం పెట్టుకుంటున్నాను. ఇలా పట్టుకోవాలా, పట్టుకొని ఇదిగోండి కొంచెం తీసుకొని ఇలా చల్లుకోండి అంతే. లైట్గా ఎక్కడ మీకు డిజైన్ ఉందో, ఎక్కడ హోల్స్ కనిపిస్తున్నాయో అక్కడ లైట్గా వేస్తూ పోండి. ఇలా ఎక్కువ వేసుకోకండి, మరీ లావు వస్తే బాగోదు. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది, తీస్తున్నా. ఇలా తీసేసి ఇలా ఇప్పుడు మీకు ఇలా లైన్స్ పడ్డాయి కదా, ఇది మీకు కనిపించకూడదు అంటే మళ్ళీ ఇంకొంచెం ఇదే కలర్, సేమ్ కలర్ తీసుకొని ఈ గ్యాప్స్ అనేది ఫిల్ చేసుకోండి ఇలా, అప్పుడు అది కవర్ అయిపోతుంది ఇలా. ఓకే, ఇలా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది చక్రం పెట్టుకున్నానండి.
థర్డ్ వన్ వచ్చేసి ఇలా గట్టి పట్టుకొని ఇలా చూసారా, నేను మొత్తం కంప్లీట్గా వేసి రబ్ చేయట్లేదు, నేను జస్ట్ దానిపైన ఫ్లో లాగా వేస్తున్నాను. ఇలా వచ్చి ఈ ఎక్సెస్ ఏదైతే ఉంటుందో మెల్లిగా తీసుకోండి, లేకపోతే వేరే డిజైన్ మీద పడి మొత్తం పాడయ్యిద్ది. తెచ్చేసుకొని ముగ్గులో ఇలా అనేస్తే అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి ఫోర్త్ వన్ అండి. ఇలాగా పెట్టేసుకొని గట్టిగా పట్టుకొని ఇలా కొంచెమే వేసుకోండి, ఎక్కువ వద్దు. జస్ట్ లైక్ కంప్లీట్. ఇలా సెట్ చేసేసుకోవాలా, అంతే. చూడండి అయిపోయింది నా ముగ్గు కంప్లీటెడ్. ఇప్పుడు స్వాస్తిక్ పూల్ లాగా పెట్టేసి ఇలా చేశాను కదా, మీకు చూపెట్టానుగా. అండ్ డెకరేషన్ ఇదేనండి, సింపుల్గా చేశాను డెకరేషన్. మన పానకం రెడీ, వడపప్పు రెడీ, దేవుడు రెడీ, అన్నీ రెడీ. ఇప్పుడు వచ్చేసి దేవుడికి మొక్కుకొని మరోసారి నా ప్రేక్షకులు అందరికీ, నా లవ్లీ జిలాట్స్కి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు శ్రీరామచంద్రుల వారు పుట్టినరోజు, కళ్యాణం జరిగిన రోజు, పట్టాభిషేకం జరిగిన రోజు కూడా అండి. ఇది కంప్లీట్ అయ్యాక ఒక చిన్న శ్లోకం అండి, మరి ఒకసారి. శ్రీరామ రామ రామేతి రామే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నమస్కారం అండి.